వెల్కమ్ టు స్టూడియో ఇన్ తెలుగు. ముందుగా హెడ్లైన్స్. కారుమూరి వెంకట నాగేశ్వరరావు రేపు జరగబోయే సిద్ధం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లీపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. ఇక డీటెయిల్స్ చూస్తే పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర పౌర సరఫరాల మరియు వినియోగదారుల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు రేపు జరగబోయే సిద్ధం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మొన్న మరి భీమిలిలో ఒక పక్కన సముద్రం, ఒక పక్కన జన సముద్రం. ఆ సిద్ధం మీటింగు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున మరి సక్సెస్ అవటం జరిగింది. దాన్ని మించిన సిద్ధం మీటింగు పాత కృష్ణా జిల్లా, పాత వెస్ట్ గోదావరి, పాత ఈస్ట్ గోదావరి జిల్లాల 3 జిల్లాలతోటి రేపు సిద్ధం మీటింగ్ సంసిద్ధంగా ఉన్నామని కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా పెద్ద ఎత్తున రావటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్వాగతం పలికి ఆయన ఇచ్చే సూచనల్ని చూతా చెప్పకుండా పాటించడానికి, ఎలక్షన్లో వ్యూహాల్ని ఆయన చెప్పే మాటలను వినటానికి పెద్ద ఎత్తున కార్యకర్తల నాయకులు తరలి వెళ్తున్నారు. ఈ సిద్ధం మీటింగు భారీ ఎత్తున మన ఏదైతే ఆశ్రమం ఆపోజిట్లో మన సహారా ల్యాండ్లో పెద్ద ఎత్తున ఆ మీటింగ్కి ఏర్పాట్లన్నీ కూడా జరిగినాయి. మరి ప్రతి 3 జిల్లాల నుంచి, నలుమూలల నుంచి, గ్రామాల నుంచి, వార్డు నుంచి, మరి సందు నుంచి ప్రతి ఒక్కళ్ళు కూడా సిద్ధంగా కదిలి తరలి వెళ్ళటానికి ఎంతో పెద్ద ఉత్సాహంగా ఈ కార్యక్రమాన్ని చూడటానికి వెళ్తున్నారు. మరి ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే సూచనల్ని పాటించడానికి పెద్ద ఎత్తున సంసిద్ధంగా ఉన్నామని చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల పరిపాలన, మరి ఆయన చేసిన విధానాలు, ఆయన చేసిన అభివృద్ధి, ఆయన చేసిన సంక్షేమం ఇవన్నిటిని కూడా మరి దిశ నిర్దేశించే ఈ సిద్ధం మీటింగ్కి భారీ ఎత్తున రావుతున్నారు. ఇంచేతంటే భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పేదరికాన్ని తగ్గించి, వ్యవసాయాన్ని పెంచి, ఇండస్ట్రీస్ని పెంచి, రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసి, నాడు నేడు స్కూల్స్ ద్వారా విద్యార్థుల్ని బాగా చదివించి, ఇంగ్లీష్ మీడియం తెప్పించి, అలాగే భారతదేశంలో 15వ స్థానంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యలో ఇవాళ నెంబర్ 1కి తీసుకొచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. ఒకటి కాదు, చెప్పుకుంటా పోతుంటే ఈ రాష్ట్రాన్నే రూపురేఖలు మార్చిన గొప్ప ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సభకి పెద్ద ఎత్తున తరలి రావాలని నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా ఉవ్విళ్ళూరుతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా తీసుకెళ్తానికి నాయకులందరూ కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ సభ ఒక చరిత్రాత్మకమైన సభగా మిగిలిపోతుందని, చరిత్రలో అటువంటి సభ ఏర్పాట్లన్నీ కూడా బాగా చేస్తున్నారు. ప్రజలు రావటానికి నలుమూలల నుంచి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. కొత్తూరు మండలం కడుము పంచాయతీలోని కడుము కాలనీలో సర్వే నంబర్ 28-3లో ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో రెవెన్యూ అధికారులు పట్టాలు మంజూరు చేయడం అన్యాయమని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు సెర్ల ప్రసాద్ అన్నారు. కడుము గ్రామంలో ప్రజానికంతో కలిసి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గతంలో సర్వే నంబర్ 28-3 సర్వే నంబర్ గల భూమి ప్రభుత్వ అవసరాల కోసం కేటాయించిన స్థలంలో నేడు బడి, గుడి, వాటర్ షెడ్ ఉందని, ఆ స్థలంలో నేడు పట్టాలు ఇవ్వటం సరికాదని ఆయన అన్నారు. ఈ స్థలంలో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు ఆట స్థలం, గ్రామ ప్రజల కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారని, రెవెన్యూ అధికారులు పునః పరిశీలన చేసి పట్టాలు తక్షణమే రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. కడుము పంచాయతీలో కడుము కాలనీలో ఉన్నటువంటి సర్వే నంబరు 28/3లోన ఎకరా 11 స్థలము గత 40 ఏళ్లుగా ప్రభుత్వ అవసరాల కోసం, ప్రజా అవసరాల కోసం కేటాయించింది. ఆ కేటాయించినటువంటి స్థలంలో ఇప్పుడు ప్రభుత్వ పాఠశాల ఉంది, అలాగే గ్రామ దేవతగా ఉన్నటువంటి గుడి ఉంది, అలాగే అంబేద్కర్ జలజీవన భవనం ఉంది, పిల్లలు ఆడుకునేది ఆట స్థలాన్ని ఈరోజు కొంతమంది పెద్దందారులు తమ అవసరాల కోసం రెవెన్యూ యంత్రాంగాన్ని, అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకొని ఎస్ఎల్ఆర్లో పేరు ఉందన్నటువంటి పేరుతోటి తమ పట్టాలు పొంది ఉన్నారు. మేము కొత్తూరు తహసీల్దార్ గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తహసీల్దార్ గారు పాత రికార్డుల ఆధారంగా 28/3 సర్వే నంబర్లో ఎకరా 11 సెంట్ల స్థలము ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పినటువంటి మీరు
ఇప్పుడు ఉన్నటువంటి పెత్తందారులకి మీరు ఎలాగ పట్టాలు మంజూరు చేశారని చెప్పేసి మేము అడుగుతున్నాం. వెంటనే మంజూరు చేసినటువంటి పట్టాలని రద్దు చేయాలా, లేకుంటే ఈ పోరాటాన్ని తీవ్రతరం చేస్తాం. ప్రజల అవసరాల కోసం, ప్రజల సౌకర్యార్థి కోసం, పిల్లల ఆట స్థలం కోసం ఉన్నటువంటి స్థలాన్ని ఈరోజు ఆక్రమణదారులు పాల్పడటం అన్నటువంటిది అన్యాయం. దీని మీద రెవెన్యూ యంత్రాంగము, అధికార యంత్రాంగం, జిల్లా కలెక్టర్ గారు, డివిజనల్ సబ్ కలెక్టర్ గారు జోక్యం చేసుకోవాలా. కడుములో ఉన్నటువంటి సర్వే నంబరు 28/3లోట ఎకరా 11 సెంట్ల స్థలాన్ని ప్రభుత్వం కాపాడి ప్రజల అవసరార్థి కోసం కేటాయించాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. లేకుంటే ఈ పోరాటాన్ని పెద్ద ఎత్తున చేపడతాం. ఈ స్థలాన్ని ఎవరి సొత్తు కానివ్వకుండా మేము అడ్డుకుంటామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు సిర్ల ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు. తెలగ కులాన్ని బీసీలో చేర్చాలంటూ తెలగ సామాజిక వర్గ నాయకులు ప్రజలు రోడ్డెక్కారు. ఓసీలో చేర్చిన తెలగ కులాన్ని తిరిగి బీసీలో చేర్చాలంటూ ఇచ్చాపురం నుండి పాయకారావుపేట వరకు పాదయాత్ర చేస్తున్న నేపథ్యంలో నేడు శ్రీకాకుళం జిల్లా పలాస చేరుకున్న తెలగ కుల నాయకులు స్థానిక తెలగ సామాజిక వర్గంతో కలిసి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వరకు నిరసన తెలిపారు. ఉత్తరాంధ్రలో సుమారు 10 లక్షల మంది తెలగ సామాజిక వర్గ ప్రజలు ఉంటే 90% మంది దారిద్ర్య రేఖకు దిగువన ఉన్నారని, ఉద్యోగ అవకాశాలు లేక వలసబాట పడుతున్నారని, నిరుద్యోగులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 1962 వరకు బీసీ జాబితాలో ఉండే కులాన్ని ఓసీలో చేర్చి అన్యాయం చేశారని వాపోయారు. తిరిగి బీసీ జాబితాలో తెలగ కులాన్ని చేర్చాలని డిమాండ్ చేశారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన కార్యక్రమం ప్రారంభమైంది. జనసేన పార్టీ పశ్చిమ నియోజకవర్గం సమన్వయకర్త బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ అమరావతి రోడ్లోని వెలంగిని నగర్ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. సిద్ధం పేరుతో సీఎం జగన్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మంత్రి విడుదల రజని పర్యటనకు వస్తే ఎవరు సమస్యలు చెబుతున్నారో వారిపై వైసీపీ గుండాలు దాడులు చేస్తున్నారని బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ ఆరోపించారు. రాష్ట్రం నుంచి వైసీపీని తరిమి కొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా కార్యక్రమానికి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సిద్ధం అని వాల్ పోస్టులు వేశాడు. ఎన్నికలు సమీపించిన తరుణంలో ఏ రకంగా సిద్ధం తెలియజెప్పడం కోసం ఈరోజు గుంటూరు నియోజకవర్గం పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలందరూ సిద్ధం అనే ఒక సంకేతాన్ని ఇస్తూ ఈరోజు మేము గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మేము ప్రజల వద్దకు నిర్ణయించుకున్నాం. ప్రజల ద్వారా ఏ విధంగా సిద్ధంగా ఉన్నా అడిగించడానికి, ప్రశ్నించడానికి మేము సిద్ధమయ్యాం. ప్రజలు మిమ్మల్ని చీకొడతారని చెప్పడానికి సిద్ధమయ్యాం. ప్రజలు మిమ్మల్ని పారుతులడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పడానికి మేము సిద్ధమయ్యి ఈ రోజున ఈ యొక్క జనంతో జనసేన కార్యక్రమాన్ని తీసుకొని ప్రజల వద్దకు వెళ్తా ఉన్నాం. మేము ప్రజల వద్దనే మీ సంగతి తెలుస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈరోజు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో ముఖ్యంగా జనసేన కార్యకర్తలందరూ, తెలుగుదేశం కార్యకర్తలు కూడా కలిశారు మాతో పాటు. చాలా ఉత్సాహంగా సిద్ధం అనే దానికి మేము కూడా సిద్ధం అందరూ బయలుదేరడానికి కూడా వారందరూ కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ మరొకసారి చెప్తా ఉన్నాం, జగన్మోహన్ రెడ్డి గారు చూడండి మేము సిద్ధం అని చెప్పి, ఎన్నికలకు సిద్ధం, మిమ్మల్ని ఇంటికి పంపించడానికి సిద్ధం అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం. సీట్లు ఎంతవరకు అధిష్టానం చెప్పే వరకు కూడా ఎవరికి సీట్లు కన్ఫర్మ్ అయినట్టు కాదు. కాకపోతే సిద్ధం అనే దానికి మేము పోటీ సిద్ధంగా ఈ రోజున గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో మా సిద్ధం ఏ రకంగా ఉన్నామో చూపించడానికి మాత్రం. పశ్చిమ గోదావరి జిల్లా పెనుగొండ మండలం పెనుగొండలోని వేండ్రవారి వీధి కోడిపందాల దెబ్బ కాలనీలో ప్రజల వద్దకు పితాని ఎన్నికల ప్రచార పాదయాత్రను మాజీ మంత్రి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు పితాని సత్యనారాయణ నిర్వహించారు. అడుగడుగున మహిళలు, యువకులు పితాని సత్యనారాయణకు నిరాజనాలు పలికి హారతులు ఇచ్చారు. ఏప్రిల్లో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక ఓట్ల మెజారిటీతో గెలిపించాలని పితాని సత్యనారాయణ
ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్ రాజకీయాల్లో జగన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండకూడదన్న ఉద్దేశంతో జనసేన, టీడీపీ కూటమికి 175 నియోజకవర్గాల్లో 165 స్థానాలు గెలిపించుకుంటామని యువ చైతన్యంతో ముందుకు వస్తున్నారని అన్నారు. మరోసారి మోస మాటలు చెప్పడానికి సిద్ధం, ఎన్నికల శంఖారావంలో ప్రజల ముందుకు జగన్ రెడ్డి వస్తున్నారని ఆయన విమర్శించారు. మోసపూరిత వాగ్దానాలు చేయటం జగన్ రెడ్డి మానుకోవాలని హితవు పలికారు. స్థానిక శాసనసభ్యుడు జెండాలు కట్టి వాహనాలు పెట్టి డ్వాక్రా మహిళలను బెదిరించి చీరల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించాడని విమర్శించారు. భవిష్యత్ రాజకీయాల్లో ఇటువంటి జగన్మోహన్ రెడ్డి లాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రంలో కొనసాగించకూడదనే ఒక దృక్పథంతో జరుగుతున్న యుద్ధంలో మరొకసారి మాయ మాటలు చెప్పడానికి జగన్మోహన్ రెడ్డి గారు పశ్చిమ గోదావరి జిల్లా, పూర్వపు పశ్చిమ గోదావరి జిల్లా రాబోతున్నారు. వారికి ఒకటే చెప్తా ఉన్నాం, ఇంకా మోసపూరిత వాగ్దానం చేయకండి, మాయ మాటలు చెప్పకండి. ఇంకా నవరత్నాల పేరిట మీరు చేస్తున్న అరాచక రాజకీయాలు, ప్రతి ఇంటికి స్టిక్కర్ అంటించారు, ప్రతి ఇంటి మీద వాలంటీర్ వ్యవస్థను పెట్టారు. ఇప్పుడు చూస్తున్నాను, ఇక్కడ నియోజకవర్గంలో శాసనసభ్యుడు జెండాలు కట్టి వాహనాలు పెట్టి ఎక్కించుకుని చీరల పంపిణీ కార్యక్రమం ఏదైతే ఐకేపీ వారి యొక్క సహకారంతో బ్లాక్మెయిల్ చేస్తూ మీరు రాకపోతే రుణమాఫీ యొక్క డబ్బులు పడవని, భవిష్యత్తులో మీ యొక్క ఏదైతే సభ్యులు ఉన్నారో 10 మందో 12 మంది సభ్యులు కూడా అనర్హులు చేస్తామని చెప్పి ఒక ధోరణి, బ్లాక్మెయిల్ ధోరణిని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇవ్వండి, మీకు దమ్ము ధైర్యం లేదు, ఇంటికి వచ్చి చీరలు పంపిణీ చేసుకోమని చెప్పాము. మేము వ్యతిరేకించట్లే, ఇమ్మని చెప్పాము. మీరు డబ్బులు కూడా ఇవ్వండి. సారా డబ్బు దోసుకున్నారు, ఇసుక డబ్బు దోసుకున్నారు, పట్టాలు అమ్ముకున్నారు. ఇలా చూస్తే చాలా దారుణాతి దారుణంగా ప్రజల దగ్గర డబ్బు దోసుకున్నారు. మీరు ఎంత డబ్బు ఇచ్చినా తీసుకోమని చెప్పాము. మేము కూడా అడ్డుపెట్టదలుచుకోలేదు, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కూడా. అంచేత మీ డబ్బు కానీ, మీ చీరలు కానీ, ఇంకా మద్యం కానీ ప్రజలు కోరుకుంటే ఇవ్వండి, కానీ ఓటు మాకు రాక్షసుడి పరిపాలన పోవాలి. మా డబ్బుని మాకు పంచిస్తే ఇంకా పెంచాలి. 2000 ఇస్తారా, 5000 ఇస్తారా, 10,000 ఇస్తారా అనే మాట మీ నోటి నుంచి రావట్లే. నా లెక్క ప్రకారం ప్రజలకి ఇంకా రుణం 20,000 దాకా రుణం ఉన్నారు, మీరు 20,000 ఇవ్వాల్సిందే అని చెప్తా ఉన్నాను. అంచేత ఈరోజు చీరలు ఒకటే కాదు, చాలామంది చెప్తా ఉన్నారు చీర ఏ క్వాలిటీయో మహిళలకు అర్థమైపోయింది. దాని గురించి నేను క్రిటిసైజ్ చేయాలి. చీర ఇమ్మనే చెప్తా, మంచి చీర ఇవ్వండి అని చెప్తా. డబ్బులు కూడా పెద్ద ఎత్తున మీరు రుణం ఉన్నది మినిమం 20,000 ప్రతి కుటుంబానికి ఉందని ఇక్కడ శాసనసభ్యుడు రుణం అన్నాడని మాటని చెప్తా ఉన్నా. అంచేత మీరు ఇచ్చి వారిని గౌరవించవలసిన ధర్మం ఉంది. సారా ద్వారా, కల్తీ సారా ద్వారా చాలామంది ప్రాణాలను మీ పట్టణ పెట్టుకున్నారు. ఆ కుటుంబాల యొక్క మానసిక వాదన, మీకు కక్ష పూరితమైన ధోరణి వల్ల మీకు అశాంతి కలగబోతోంది. మీ ఇంటికి పంపించబోతా ఉన్నాం. మేము ఒకటే చెప్తా ఉన్నాం, మరొకసారి మీరు రండి. మేము కూడా ప్రజాకోర్టులో ప్రజాస్వామ్య పరిరక్షకులుగా ఇంటింటికి వెళ్తా ఉన్నాం. మీరు కూడా ఇంటింటికి తిరగనని చెప్తా ఉన్నాం, ఇంటింటికి వచ్చి ఓటు అడగమని చెప్తా ఉన్నాం. మీకు దమ్ము ధైర్యం లేదు, ప్రజల దగ్గరికి వెళ్ళే సాహసం లేదు. జనసేన, తెలుగుదేశం పార్టీ కలగితోటి ఇది పశ్చిమ గోదావరి జిల్లానే కాదు, పూర్వ పశ్చిమ గోదావరి జిల్లాలో, ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో కూడా అమలు జరిగే యువత యొక్క చైతన్యంతో మీరు ఇంటికి పంపబోతా ఉన్నారు. మరొకసారి చెప్తున్నాం, 175 సీట్లకి 170 అని చెప్పి మాయ మాటల్ని నమ్మే ప్రజలు లేరు. మీకు 175, 165 కూడా వచ్చే పరిస్థితి లేదు. 165 జనసేన, తెలుగుదేశం పార్టీ కూటమికి వస్తాయని చెప్పే మాటని ఈరోజు చెప్తూ కరాకటకంలో చెప్తా ఉన్నాం. 2 కార్లలో అక్రమంగా తరలిస్తున్న 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకుని 4 నిందితులను అరెస్ట్ చేసినట్లు సెబ్ డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు.
మంగళగిరి తాడేపల్లి కార్పొరేషన్ పరిధి నవులూరు సెబ్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కేసు వివరాలను వెల్లడించారు. వైజాగ్ నుంచి తిరుపతికి 2 కార్లలో అక్రమంగా గంజాయి తరలిస్తున్న సెబ్ అధికారులు సమాచారం అందుకున్నారు. ఈ నేపథ్యంలో కాజా టోల్ ప్లాజా వద్ద వాహనాల తనిఖీలు నిర్వహించారు. 2 కార్లలో గంజాయిని తరలిస్తున్న తిరుపతికి చెందిన మన్నెం బత్తయ్య, పసుపులేటి గిరిబాబు, ఎట్టికుప్పం మునివాలి రెడ్డి, పాకాల రాజశేఖర్ అనే 4 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఉన్న 80 కేజీల గంజాయితో పాటు రవాణాకు వినియోగించిన 2 కార్లు, 4 సెల్ ఫోన్లతో పాటు 13,590 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా ఇదే కేసులో మరో 2 నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. కాలంలో మనకి ఈ యొక్క ఎలక్షన్లు రాబోతూ ఉన్నాయి. అలాగే మరి మా యొక్క ఎన్ఫోర్స్మెంట్ స్టాఫ్ యొక్క రైడ్స్ అవి కూడా ఇంటెన్సిఫై చేసాం. మాకు పైనుంచి మా డైరెక్టర్ గారు, ఎస్సీబీ డైరెక్టర్ గారు అయినటువంటి శ్రీ రవిప్రకాష్ ఐపీఎస్ గారు, అలాగే మనకి కొత్తగా వచ్చినటువంటి ఎస్పీ తుషార్ దూది గారు, వారి యొక్క ఆదేశాల మేరకు సబ్ స్టేషన్లన్నింటినీ కూడాను రైడ్స్ అయి చేయమని చెప్పేసి, ఈ లిక్కర్ ఏదైతే ఉందో నాన్ డ్యూటీ పెయిడ్, డ్యూటీ పెయిడ్, అలాగే గ్యామ్లింగ్స్ మీద రైడ్లు చేస్తూ ఉన్నాం. దానిలో భాగంగానే ఈ యొక్క నార్కోటిక్ డ్రగ్స్ కూడాను ఏమైనా ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందనే ఉద్దేశంతో మనం రైడ్స్ అన్ని రకాలుగా చేస్తూ మనం చెక్ పోస్టులు నిర్వహించడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మరి నిన్న మన సెబ్ సిఐ గారు ప్రసన్న లక్ష్మి గారికి రాబడిన సమాచారం మేరకు వారు మంగళగిరి చెక్ పోస్ట్ దగ్గర తనిఖీలు చేస్తూ ఉండగా ఒక వాహనం దగ్గరగా వచ్చి ఆగటం, ఇటియోస్ వెహికల్ ఆగటం, ఇటియోస్ కాదు స్విఫ్ట్ డిజైర్ వచ్చి ఆగటం జరిగింది. దాని మీద కొంత అనుమానం వచ్చి ఆ వెహికల్ చెక్ చేస్తూ ఉంటే లోపల ఒక 2 ప్యాకెట్లు నార్కోటిక్ గంజా ఏదైతే ఉందో అది దొరికింది. వీళ్ళకి ఇంకా అనుమానం వచ్చి వెనకున్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేయించారు. కొంచెం దూరంలో, 100 మీటర్ల దూరంలో ఉన్నటువంటి వెహికల్స్ కూడా తనిఖీ చేస్తే అక్కడ ఒకటి ఇటియోస్ వెహికల్ ఉండి, ఆ ఇటియోస్ వెహికల్లో దాదాపు 38 ప్యాకెట్ల గాంజా ఉంది. దాంట్లో 2 పర్సన్స్, దీంట్లో 2 పర్సన్స్ కూడాను ముద్దాయిలు దొరకడం జరిగింది. నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం వరికుంటపాడు గ్రామంలో జాతీయ రహదారి పక్క వెలిసి ఉన్న నాగర్పమ్మ ఉత్సవం అమ్మవారి గుడి నిర్మించి 3 సంవత్సరాలు అయిన సందర్భంగా అమ్మవారి విగ్రహం ప్రత్యేక అలంకరణతో ఊరేగింపుతో భక్తులు ఘనంగా నిర్వహించారు. అమ్మవారికి ఉదయం నుండి ప్రత్యేక అలంకరణతో నిర్వహించారు. హోమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. అలాగే చేజర్ల రమణయ్య, పోలిపోయిన రమణయ్య భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. భక్తులందరూ అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో ప్రత్యేక వాహనంలో వీధి వీధి గ్రామ ఉత్సవం డప్పులతో మేళాలతో ఘనంగా నిర్వహించారు. అనంతరం భక్తుల ఉత్సాహం కోసం కోలాటాలు, పండరి భజనలు, పాటలు పాడి భక్తులంతా సంబరాలు చేసుకున్నారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లిపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. ఈ సందర్భంగా వెంకటగిరి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొమ్మి లక్ష్మయ్య నాయుడు, స్థానిక టీడీపీ నాయకులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును తట్టుకోలేక అల్లీపురం గ్రామానికి చెందిన కార్యకర్త కముజుల ఆంజనేయ రెడ్డి గుండెపోటుతో మృతి చెందడంతో భువనేశ్వరి ఆయన కుటుంబ సభ్యులను కలిసి ఓదార్చి ధైర్యం చెప్పారు. కుటుంబానికి 3 లక్షల రూపాయల చెక్కు ఇచ్చి ఆర్థిక సాయం చేశారు. కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని వారికి భరోసా ఇచ్చారు. భువనేశ్వరి ప్రైవేట్ సెక్యూరిటీ టీం వల్ల స్థానిక టీడీపీ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. భువనేశ్వరి దగ్గరకు రానివ్వకుండా స్థానిక టీడీపీ నాయకులను అడ్డుకోవడంతో సెక్యూరిటీ సిబ్బందికి టీడీపీ నాయకులకు వాగ్వివాదం జరిగింది. తాడేపల్లిలో పేదలు నివాసం ఉంటున్న రైల్వే స్థలాన్ని ఖాళీ చేసేందుకు రైల్వే అధికారుల నుంచి 6 నెలల సమయం కావాలని టీడీపీ నాయకులు రైల్వే అధికారులను కోరారు. గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ విజ్ఞప్తి మేరకు రైల్వే అధికారులు సానుకూలంగా స్పందించారని తాడేపల్లి పట్టణ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు తెలిపారు. అంతకుముందు తాడేపల్లిలోని రైల్వే స్థలంలో నివాసం ఉంటున్న 4, 5, 6, 13, 14, 15 వార్డులలోని ప్రజలు ఖాళీ చేసేందుకు 6 నెలల సమయం ఇవ్వాలని గుంటూరు ఎంపీ గల్లా జయదేవ్ రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే విజయవాడ డివిజనల్ రైల్వే మేనేజర్కు లేఖ రాశారు. మానవత్వంతో ఆలోచించి 90 ఏళ్ల నుంచి నివాసం ఉంటున్న వారు తమ నివాసాలు ఖాళీ చేసేందుకు 6 నెలలు సమయం ఇవ్వాలని కోరారు. రైల్వే స్థలంలో దాదాపు 1000 కుటుంబాలు నివాసం ఉంటున్నాయని, వారంతా రోజువారీ కూలీలు, పేదలేనని అన్నారు. వారి సమస్య పట్ల సహృదయంతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. తాడేపల్లి పట్టణ నాయకులు
శుక్రవారం డీఆర్ఎంను కలవగా ఆయన సానుకూలంగా స్పందించి రిసీవ్డ్ కాపీని కూడా ఇవ్వడం జరిగిందని వల్లభనేని వెంకట్రావు చెప్పారు. రైల్వే స్థలాల్లో నివాసం ఉంటున్న నివాసితులకు నారా లోకేష్ అండగా ఉంటారని భయపడాల్సిన అవసరం లేదని వల్లభనేని వెంకట్రావు తెలిపారు. అందరికీ నమస్కారం. గత 2 రోజులుగా రైల్వే వాళ్ళు ఈ ప్రాంతంలో ఇల్లు తీస్తామని చెప్పి రావడం జరుగుతుంది. వీళ్ళు 1960 నుంచి ఇక్కడ నివసిస్తున్నారు కాబట్టి వీళ్ళు పాపం చాలా బాధతో ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలేమని భయభ్రాంతులతో ఉంటున్నారు. కాబట్టి మేము ఇవాళ అన్ని పార్టీ వాళ్ళు కూడా కలిసి అఖిలపక్షంలో 2 నిర్ణయాలు తీసుకున్నామండి. ఇక్కడ పక్కా ఇళ్ళు నిర్మించడమా లేదంటే రైల్వే భూముల్లో రెగ్యులేషన్ చేసి వీళ్ళకి ఇక్కడే ఇళ్ళు కల్పించే విధంగా చేసేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే నేను ఇవాళ డిఆర్ఎం గారిని కలవడం జరిగింది. గల్లా జయదేవ్ గారిని కలిసి ఆయన దగ్గర ఒక లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలిశాను. ఆయనకు ఆ లెటర్ కూడా ఇచ్చాను, ఒక 6 నెలలు వ్యవధిలో ఇవ్వాలని. వాళ్ళు ఒకటి అన్నారండి. అలాగే మీరు జిల్లా కలెక్టర్ గారిని కూడా సంప్రదించి అక్కడి నుంచి ఒక లెటర్ కూడా తెచ్చి ఉండండి, మేము ఇలా ఆపడానికి ప్రయత్నిస్తామన్నారు. దాన్ని కూడా మేమందరం కూడా ఇచ్చేసి రేపు మార్నింగే కూర్చుని పార్టీ వాళ్ళందరం కలిసి అవసరమైతే కలెక్టర్ గారి దగ్గర కూడా కలిసి ఆ లెటర్ తీసుకుని డిఆర్ఎం గారిని కలుస్తామని చెప్పి కోరుకుంటున్నాం. సత్తెనపల్లి పట్టణం వడ్డవల్లి నుండి ప్రారంభమైన జనసేన మహాపాదయాత్రకు భారీ స్పందన వచ్చిందని సత్తెనపల్లి నియోజకవర్గ సమన్వయకర్త బొర్రా అప్పారావు అన్నారు. బొర్రా వెంకట అప్పారావుతో పాటు భారీగా పాదయాత్రలో జన సైనికులు పాల్గొన్నారు. 2వ రోజు పాదయాత్ర ధూళిపాళ్ల గ్రామానికి చేరుకుంది. జన సైనికులు భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొర్రా పట్టణ ప్రజలతో మమేకమయ్యారు. రెట్టించిన ఉత్సాహంతో కార్యకర్తలతో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు. వైఎస్ఆర్ ఆసరా ఆఖరి విడత చెక్కులను పంపిణీ కార్యక్రమంలో భాగంగా పల్నాడు జిల్లా దాచేపల్లి మండలంలోని పలు గ్రామాలలో చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే కాసు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే కాసు మాట్లాడుతూ డ్వాక్రా మహిళల్ని 2014 ఎన్నికల్లో భాగంగా రుణమాఫీ చేస్తానని చంద్రబాబు నాయుడు మోసం చేశాడని, ₹1 కూడా చెల్లించకుండా మోసం చేశారని ఎమ్మెల్యే కాసు ఎద్దేవా చేశారు. 2019 ఎన్నికల హామీలో భాగంగా వైఎస్ఆర్ ఆసరా పథకం కింద ఉన్న రుణాన్ని మొత్తాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా మాఫీ చేశారని వారు తెలిపారు. కులాలు మతాల్ని అడ్డం పెట్టుకుని టీడీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని, రేపు రాబోయే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలని ఎమ్మెల్యే కాసు ప్రజల్ని కోరారు. 2014 సంవత్సరం ఒక్కసారి మీకు గుర్తు చేయాలి. ఎందుకంటే మనిషికి మాట ఇవ్వటం కష్టమైంది, కానీ అంతకన్నా కష్టమైంది ఏంటంటే ఆ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం. ఈరోజు మీకు 2014 సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఎన్నికల ముందు ఒక హామీ ఇచ్చారు. మీకు (2014) 10 సంవత్సరాల క్రితం ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు మీ అందరికి ఇచ్చిన హామీ, డ్వాక్రా రుణమాఫీ చేస్తాను, డ్వాక్రా సంఘాలను ఆదుకుంటాను, రైతు రుణమాఫీ చేస్తానని చెప్పారు. సరే, పెద్దవాడు వయసులో అప్పటికే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వాడు అని ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు గెలిపించారు స్వల్ప మెజార్టీతో. 1% ఆ రోజున తేడా జగన్మోహన్ రెడ్డి గారికి, చంద్రబాబు నాయుడు గారికి. మరి ఆ రోజున డ్వాక్రా రుణాలు 2014 సంవత్సరంలో 11,000 కోట్లు ఉన్నాయి ఆంధ్ర రాష్ట్రంలో, 11,000 కోట్లు. సరే, మనకెందుకు ఆంధ్ర రాష్ట్రం గురించి, గుంటూరు జిల్లా గురించి, చివరికి గురజాల నియోజకవర్గం కూడా పక్కన పెడతాం. ఎందుకంటే మనం తంగేడులో ఉన్నాం. ఈ రోజున తంగేడ గ్రామంలో 114 సంఘాలు ఉన్నాయి. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం నల్లగోపువారి గూడెంలో 50 లక్షల వ్యయంతో సీతారాముల ఆలయం నిర్మాణం చేపట్టారు. అందులో భాగంగా ధ్వజస్తంభాన్ని కృష్ణశిల వరంగల్ నుండి తీసుకుని వచ్చారు. 30 అడుగుల ధ్వజస్తంభం గ్రామంలోకి వచ్చిన అనంతరం మేళతాళాలతో ఊరేగింపుగా సీతారామ ఆలయం వద్దకు చేర్చారు. ఈ ధ్వజస్తంభాన్ని గ్రామంలోని స్త్రీలందరూ కలిసి మంచినీళ్లు బిందెలతో శుద్ధి చేశారు. గ్రామస్తుల సహకారంతో విరాళాలు సేకరించి ఈ ఆలయ నిర్మాణం చేపట్టారని తెలియజేశారు. ఈ నెల 14వ తారీఖున ఈ సీతారాముల ఆలయం ఓపెనింగ్ చేస్తారని తెలిపారు.
కేపీ ఎడవల్లి గ్రామంలో ఉన్న నలగోబార్డులో శ్రీరాముల వారి విగ్రహ ప్రతిష్ట ఫిబ్రవరి 14వ తారీఖు జరుగుతుంది. 11, 12, 13 జరుగుతున్నది. కావున అంగరంగ వైభవంగా ఈ రోజు కార్యక్రమం రైతమ్మ తీసుకుని వచ్చి ఉన్నాము. దీన్ని మీరందరూ వీక్షించాల్సిందిగా కోరుచున్నాము. జిల్లాలో 6 లక్షలుగా ఉన్న కురవలను గుర్తించి జిల్లాలో ఒక ఎంపీ 2 ఎమ్మెల్యేల సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అత్యంత వెనుకబడిన ప్రాంతం ఆలూరు నియోజకవర్గం అని అన్నారు. నియోజకవర్గానికి సాగు, త్రాగునీరు, రోడ్లు, వైద్య సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ఆలూరు నియోజకవర్గం నుండి కురవ సామాజిక వర్గానికి టికెట్ కేటాయిస్తే జిల్లాలో అత్యధిక మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ విచ్చేసినటువంటి నా పత్రికా సహోదరులకు, అదేవిధంగా ప్రింట్ మీడియా సహోదరులకు, సోషల్ మీడియా సహోదరులకు నా ముఖ్యమైన ప్రత్యేకమైన స్వాగతం మరియు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా ఈరోజు ఈ ప్రెస్ మీటింగ్ కారణం ఏమిటంటే, మా కుల బాంధవులు విచ్చేసినటువంటి మా సర్పంచులకి, జెడ్పీటీసీలకి, ఎంపీటీసీలకి, అదేవిధంగా మాజీ హాలీ ప్రజాప్రతినిధులందరికీ, అదేవిధంగా మరి నా కుల పెద్దలకు, ప్రతి ఒక్కరికి నేను ఈరోజు పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ముఖ్యంగా మిమ్మల్ని అందరినీ పిలిచి మాట్లాడదలుచుకోవాల్సిన విషయం ఏమిటంటే, స్వతంత్రం వచ్చి 76 సంవత్సరాలు అయింది. ఈరోజుకి 76 సంవత్సరాల్లో మా ఆలూరు నియోజకవర్గానికి బీసీలలో మేము కూడా కురువులు ఉన్నాము. బీసీలు అంటే 140 కులాలు వస్తాయి. దాంట్లో ప్రతి ఒక్కరు బీసీలలో రాజకీయంగా ఒక మా సహోదరులు వాల్మీకి సహోదరులకి ప్రధాన పార్టీ అంటే వైఎస్ఆర్ పార్టీ ఈరోజు అనంతపురం జిల్లాలో ఎంపీ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్సీ ఇచ్చారు. అదేవిధంగా మా కర్నూలు జిల్లా వస్తే కర్నూలు జిల్లాలో ఎంపీ కేటాయిస్తున్నారు, ఎమ్మెల్యే కూడా కేటాయిస్తున్నారు. అదేవిధంగా ఎంపీ ఇచ్చారు, మళ్ళీ మేయర్ కూడా ప్రకటించారు. అదేవిధంగా ఆ పార్టీ అధ్యక్షులను ఇచ్చారు. మా సహోదరులకి బీసీలో ఇంత ముందుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా బీసీ కులాల్లో మా కురువ కూడా ఒక క్యాస్ట్ ఉంది కాబట్టి ప్రతి తాలూకాలో అంటే పత్తికొండ కావచ్చు, ఆలూరు కావచ్చు, ఎమ్మునూరు కావచ్చు, మంత్రాలయం కావచ్చు, ఆదూరి కావచ్చు, ఇలా ప్రతి తాలూకాలో 50 నుంచి 60 వేల మంది మా పూర్వ కులస్తులు ఉన్నారు. కాబట్టి ఈ ఆలూరు నియోజకవర్గానికి 76 సంవత్సరాలైన స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా మాకు ఎటువంటి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వలేదు. మాకు ప్రాధాన్యత ఇవ్వడం ఏమిటి అంటే, ఒక జెడ్పీటీసీలు ఇచ్చారు, ఎంపీటీసీలు ఇచ్చారు, సర్పంచ్లు ఇచ్చారు. అదేవిధంగా ఇలాంటి చిన్న చిన్న పదవులతో మా రాజకీయంగా మమ్మల్ని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ ప్రధానంగా మాకు ఒక ఎమ్మెల్యే సీటు కానీ, ఎంపీ సీటు కానీ ఎక్కడ కేటాయించలేదు. కాబట్టి ఈరోజు మా అంటే సామాజిక వర్గం కూడా అంటే ఆర్థికంగా, సామాజికంగా, అదేవిధంగా విద్యాపరంగా మళ్ళీ ముందుకు కొంచెం వచ్చినారు. కాబట్టి మా కులస్తులు కూడా ఒక టికెట్ కేటాయించాలని ఆలూరు నియోజకవర్గం నుంచి ఈరోజు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. మీ తరఫున ఆ రాజకీయ పార్టీలకి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రహదారి జాతీయ భద్రత మాసోత్సవాలలో భాగంగా ఈరోజు మార్కాపురం మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ మాధవరావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్క యువకుడు తలపై హెల్మెట్ ధరించారు. ఈ బైక్ ర్యాలీ కంబం సెంటర్ నుంచి ఎస్వీకేపీ కళాశాల వరకు నిర్వహించారు. తమ్ముడా
భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా అరసవల్లి ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని రెవెన్యూ శాఖ మంత్రులు ధర్మాన ప్రసాదరావు కోరారు. ఈ నెల 16వ తేదీన జరగనున్న శ్రీ సూర్యనారాయణ స్వామి వారి రథసప్తమి వేడుక ఆహ్వాన పత్రికను రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఆవిష్కరించారు. తొలుత మంత్రి ధర్మాన స్వామిని దర్శించుకున్నారు. అనంతరం వేద ఆశీర్వచనం అందుకున్నారు. ప్రతి ఏటా మాదిరిగానే ఉత్సవాలలో పాల్గొనే భక్తులు దేవస్థానం అధికారులు విధించే నియమ నిబంధనలు తప్పక పాటించాలని కోరారు. అప్పుడే వేడుకలలో తప్పులు జరిగేందుకు ఆస్కారం ఉండదని అన్నారు. గత సంవత్సరం అనుభవాలను దృష్టిలో ఉంచుకొని వేడుకలు నిర్వహించాలని ఆదేశించారు. దేశం నలుమూలల నుంచి రథసప్తమికి ఇక్కడికి వస్తారని, వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సంబంధిత ఆలయ అధికారులు సూచించారు. ఈరోజు మన శ్రీకాకుళం జిల్లా అసలు ఆహ్వాన పత్రికలు గౌడ పత్రికలు ఆవిష్కరించడానికి విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకులు గౌరవనీయులు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి శ్రీ ధర్మాన ప్రసాదరావు గారి చేతుల మీదుగా ఈరోజు ఇక్కడ పాలక మండలి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఇప్పుడు కార్యక్రమం ప్రారంభం. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కారుమూరి వెంకట నాగేశ్వరరావు రేపు జరగబోయే సిద్ధం బహిరంగ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. నిజం గెలవాలి కార్యక్రమంలో భాగంగా ఆత్మకూరు మండలం అల్లీపురం గ్రామంలో నారా భువనేశ్వరి పర్యటించారు. భక్తులకు ఏ ఇబ్బంది రానివ్వకుండా ఏర్పాట్లు పగడ్బందీగా చేయాలని ధర్మాన ప్రసాదరావు కోరారు. స్టూడియో తెలుగు న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.